Hi Commandos, welcome to my YouTube channel ఏమెండెచ్చు. మై నేమ్ ఈజ్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సిఐఎస్ఎఫ్ ప్యాటర్న్ గురించి చాలామంది అడుగుతున్నారు వీడియో చేయమని. సో అందుకే వీడియో చేస్తున్నా. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే సిఐఎస్ఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ డేట్ అనేది అయిపోయి ఒక 6 days అయిపోయింది. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి, లేట్ చేయకండి. చాలా మంచి నోటిఫికేషన్. అయితే సిఏఎస్ఎఫ్ మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ పిఈటి, పిఎస్టి, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఫస్ట్ ఈ యొక్క ఏ పార్ట్ అనేది ఫస్ట్ హెచ్బిటి అనేది ఉంటుంది, హైట్ బార్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే హైట్ బార్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి అబ్బాయిలకు వచ్చేసరికి 1.6 km అంటే 1600 మీటర్లు, అమ్మాయిలకి 800 meters అనేది ఉంటుంది. సో అబ్బాయిలకి 1.6 km 6 minutes 30 seconds వేయాలి. అమ్మాయిలకి వచ్చేసరికి 800 meters 4 minutes వేయాలి. అయితే తర్వాత డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. అంటే డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలా మందికి డౌట్ ఏంటంటే ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుందన్న, అసలు ఏంటి అనేది డౌట్ అనమాట. సో దానికోసం ఈ వీడియో నేను మెయిన్గా చేస్తున్నా. అయితే ట్రేడ్ టెస్ట్లో మనకి అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. కుక్, కాబ్లర్, టైలర్, బార్బర్, వాషర్మ్యాన్, స్వీపర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మాలీ, వెల్డర్, చార్జ్ మెకానిక్ అండ్ మోటార్ పంప్ అటెండెంట్. ఇవి ట్రేడ్కి సంబంధించినవి సిఐఎస్ఎఫ్లో. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ ట్రేడ్కి పెడితే ఆ ట్రేడ్కి సంబంధించి మీకు ఈవెంట్ టైంలో ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. అయితే చాలా మందికి ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలా, ఉండక్కర్లేదని డౌట్. ఉంటే ఓకే, లేకపోయినా కూడా పర్వాలేదు. చాలా మందికి ఇది డౌట్, ట్రేడ్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా పర్వాలేదు. అయితే మరి మనం దేనికి పెట్టాము, ట్రేడ్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం కుక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి కుక్ పెట్టాడు, 1600 meters అయిపోయింది, హైట్ కూడా అయిపోయింది. అసలు కుక్ ట్రేడ్ టెస్ట్ అసలు ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కుక్లో ఏంటంటే చపాతీ ఏదైతే ఉందో చపాతీ పిండి పిసకడం, ఆ చేసే విధానం అనేది చూడడం జరుగుతుంది. తర్వాత అతని ఎదురుగా కొన్ని ఐటమ్స్ పెడతారు, ఐటమ్ చూపెట్టి ఐటమ్ పేరు అనేది అడుగుతారు, ఏదైనా ఒక కర్రీ అనేది చేయమంటారు. అది కుక్కు సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుంది అక్కడ. కుక్ అయిపోయిన తర్వాత కాబ్లర్ అంటే మనకి బూట్ మేకర్, అంటే మనకి షూ పాలిష్ అనేది ఎలా చేస్తున్నాడు, ఒకవేళ షూ అనేది చిరిగిపోతే స్టిచ్చింగ్స్ ఎలా కుడుతున్నాడు ఏంటి అనేది అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అది సెకండ్ వన్. దెన్ నెక్స్ట్ టైలర్కి వచ్చేసరికి మెజర్మెంట్ అనేది ఎలా తీసుకుంటున్నారు, యూనిఫామ్ అనేది ఎలా స్టిచ్ చేస్తున్నాడు ఏంటి అనేది మనకి టైలర్కి సంబంధించింది అనమాట. దెన్ నెక్స్ట్ బార్బర్కి సంబంధించి ఏముంటుందంటే మనకి బార్బర్కి సంబంధించి టూల్స్ ఉంటాయి చూసా, ఆ టూల్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, షేవింగ్ ఎలా చేస్తున్నాడు, కటింగ్ ఎలా చేస్తున్నాడు అనేది చూస్తారు బార్బర్. దెన్ నెక్స్ట్కి వచ్చేసరికి వాషర్మ్యాన్కి వచ్చేసరికి క్లోత్స్ అనేవి ఎలా వాష్ చేస్తున్నాడు, యూనిఫామ్ కాకి యూనిఫామ్ అనేది ఎలా ఐరన్ చేస్తున్నాడు, ఆ యొక్క ఐరన్ చేసే విధానం అనేది ఎలా చేస్తున్నాడు, మళ్ళీ మడత ఎలా పెడుతున్నాడు అనేది మొత్తం అంతా కూడా వాషర్మ్యాన్కి సంబంధించి చూడడం అనేది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ స్వీపర్కి వచ్చేసరికి మనకి ఏంటంటే టాయిలెట్స్ ఎలా క్లీన్ చేస్తున్నారు, లేదా బాత్రూమ్ ఎలా క్లీనింగ్, సో దానికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుంది స్వీపర్కి సంబంధించి. దెన్ నెక్స్ట్ పెయింటర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి పెయింటర్ అనేది కలర్స్ మీద, పెయింట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. దెన్ నెక్స్ట్
పెయింటింగ్ డ్రాయింగ్స్ ఏమైనా వేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. సో పెయింటింగ్ సంబంధించి అలా ఉంటుంది. ఎవరైనా పెయింటర్ ఆప్షన్ పెడితే సో అలా ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ కార్పెంటర్. కార్పెంటర్ అనేది ఏముంటుందంటే మనకి హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, మన టూల్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ కటింగ్ ఆఫ్ వుడ్ అనేది ఎలా కట్ చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ ఫిట్టింగ్, పాలిషింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ మెటీరియల్. మనం ఏదైనా ఒక ఫిట్ చేస్తే ఆ ఫినిషింగ్ మెటీరియల్ ఎలా చేస్తున్నాం, ఒక ఐటమ్ కట్ చేసాం, కట్ చేసిన తర్వాత మెటీరియల్ ఫినిషింగ్ ఎలా ఇస్తున్నాము ఏంటి అనేది కార్పెంటర్ పని. దెన్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ పని ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆల్టర్నేటివ్ కరెంట్కి డైరెక్ట్ కరెంట్కి డిఫరెన్స్ ఏంటి, వాటి మీద ఒక నాలెడ్జ్, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనకి ఎలక్ట్రీషియన్ సంబంధించి ఎలాంటివి కావాలి అని అలాంటివన్నీ కూడా ఎలక్ట్రీషియన్కి, నువ్వు ఏదైతే ట్రేడ్కి పెట్టావో ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి అవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. అది ఎలక్ట్రీషియన్. సో నెక్స్ట్ మాలి ఏంటంటే మనకి ప్లాంట్స్ కానీ అదే నెక్స్ట్ ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ మీద కానీ కొంచెం మంచి అవగాహన ఉండాలి. అంటే నీకు ఏమైనా ఒక మాల్ ఇచ్చినా కూడా నువ్వు దాన్ని చెట్లు పెంచే విధానము, సో వాటి మీద నీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అది మాలి అని. దెన్ నెక్స్ట్ వెల్డర్కి వచ్చేసరికి అంటే మనకి గ్యాస్ వెల్డింగ్ కానీ ఆర్క్ వెల్డింగ్, ఏఆర్సి వెల్డింగ్ మీద నీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. దెన్ నెక్స్ట్ చార్జ్ మెక్ అంటే ఏంటి అంటే నాలెడ్జ్ ఆఫ్ ఏసీ అండ్ డీసీ కరెంట్, ఆల్టర్నేటివ్ కరెంట్ మీద అండ్ డైరెక్ట్ కరెంట్ మీద నీకు అవగాహన ఉండాలి. దెన్ నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ మీద కూడా నీకు అవగాహన ఉండాలి. దెన్ నెక్స్ట్ మోటార్ పంప్ అటెండెంట్ అంటే ఏంటంటే పంపు మీద, దెన్ నెక్స్ట్ మోటార్ మీద నీకు అవగాహన ఉండాలి. అవి ఏమైనా రిపేర్ వస్తే ఆ రిపేర్కి ఎలాగా ఏం చేయాలి అనేది కూడా నీకు తెలియాలి. సో ఇవి అండి మొత్తం మనకి కుక్ నుంచి మోటార్ పంప్ అటెండెంట్ వరకు నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్లో ఎలాగైతే ఇచ్చారో అదే మీకు ఇక్కడ నేను ట్రేడ్ టెస్ట్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే హైట్ అయిపోయిన తర్వాత 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్, మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ ట్రేడ్ అయితే పెట్టారో ఆ ట్రేడ్కి సంబంధించి మీకు సర్టిఫికెట్ లేకపోయినా పర్వాలేదు, మీరు భయపడకండి, వెళ్ళండి. సో ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో ఆ విధంగానే జరుగుతుంది. కుక్ అయితే కుక్, టైలర్ అయితే టైలర్, కార్పెంటర్ అయితే కార్పెంటర్, స్వీపర్ అయితే స్వీపర్, వాషర్మెన్ అయితే వాషర్మెన్. ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకేనండి. ఇదండి కుక్ నుంచి మనకి మోటార్ పంప్ అటెండెంట్ వరకు ఇలాగా ట్రేడ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి పట్టుకెళ్ళాలి అనేది ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఈ సిఎస్ఎఫ్ నోటిఫికేషన్ అనేది మనకి 10th క్లాస్ మీద కాబట్టి నువ్వు ఖచ్చితంగా 10th క్లాస్ ఒరిజినల్ అనేది పట్టుకెళ్ళాలి. ఫస్ట్ 10th క్లాస్ ఒరిజినల్ అనేది పట్టుకెళ్ళాలి. 10th క్లాస్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలి. దెన్ నెక్స్ట్ సెకండ్ అంటే స్టడీ సర్టిఫికెట్స్ అంటే నువ్వు స్కూల్ చదువుంటావు కదా, ఆ స్కూల్లో 1 నుంచి 5 అయినా లేదా 5 నుంచి 10 అయినా స్టడీ సర్టిఫికెట్స్ ఉంటాయి. సో ఆ స్టడీ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా నువ్వు క్యారీ చేయాలి. దెన్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, నువ్వు ఓసీయా లేదా ఓబీసీయా లేదా ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీయా, ఎస్టీయా, ఏదైతే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఫుల్ ఇంపార్టెంట్ అది. దెన్ నెక్స్ట్ ఏవైతే ట్రేడ్కి సంబంధించి నువ్వు ఒకవేళ ఎలక్ట్రిషియన్లో కానీ లేదా కార్పెంటర్లో కానీ లేదా కుక్లో కానీ టైలర్లో కానీ నువ్వు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్వి నీకు సర్టిఫికెట్ ఉంటే ఆ సర్టిఫికెట్ కూడా పట్టుకెళ్ళు. దెన్ నెక్స్ట్ ఫోర్త్ అంటే డొమిసైల్ సర్టిఫికెట్, నివాస స్థలము, నువ్వు ఎక్కడ స్థిర నివాసం ఉంటున్నావు అనేది ఒక సర్టిఫికెట్ ఉంటే డొమిసైల్ సర్టిఫికెట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే డొమిసైల్ సర్టిఫికెట్లో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆంధ్రప్రదేశ్ స్టేటోడివి, నీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డొమిసైల్ సర్టిఫికెట్ ఉంది, కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రం నీకు తెలంగాణకు సంబంధించింది ఉంది. సో అలాగ అవ్వదండి. నువ్వు డొమిసైల్ ఏ స్టేట్కి సంబంధించిన అయితే ఆ స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే ఉండాలి. నువ్వు తెలంగాణకు సంబంధించి నివాస స్థలం అయితే తెలంగాణకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. నువ్వు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ అయితే ఆ స్టేట్కి సంబంధించి డొమిసైల్ సర్టిఫికెట్ మాత్రమే ఉండాలి. ఒక స్టేట్ డొమిసైల్ ఉండి వేరే స్టేట్ క్యాస్ట్ అనేది అవ్వదు. మరీ నోటిఫికేషన్ చెప్పడం అనేది జరిగింది. అది ఒక్కసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికెట్, నీకు ఎన్సీసీ సర్టిఫికెట్ ఏ అయినా బి అయినా సి అయినా నీ దగ్గర ఉంటే డెఫినెట్గా పట్టుకెళ్ళు ఎన్సీసీ. దెన్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డ్ కానీ ఏముంటే అవి మీరు
పట్టుకెళ్ళండి, చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. నువ్వు ఒక స్విమ్మర్ అయినా, నువ్వు ఒక ఎథ్లీట్ అయినా, నువ్వు బాక్సర్ అయినా, నువ్వు ఒక స్కేటింగ్ అయినా, ఏదైనా కూడా నీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళు. దెన్ నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీవి, నువ్వు ఈ నోటిఫికేషన్ అప్లై చేసావు, నువ్వు ఈ నోటిఫికేషన్కి వెళ్ళాలంటే ఆ గవర్నమెంట్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే ఒక వ్యక్తి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది నీకు ఇవ్వాలి. సో అది నువ్వు అక్కడ ఈవెంట్ టైంలో సబ్మిట్ చేయాలి, అది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దెన్ నెక్స్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే సో డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది అతను అక్కడ క్యారీ చేయాలి, అంటే చూపెట్టాలి. దెన్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ వన్ 4 ఫొటోస్. 4 ఫోటోలు అనేవి క్యారీ చేయాలి. ఈ 4 ఫోటోలు కూడా నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ 3 నెలల్లోగా ఫోటోలు అనేవి ఉండాలి. అంటే నువ్వు ఏదైతే నోటిఫికేషన్లో నువ్వు ఆన్లైన్ పెట్టినప్పుడు ఏదైతే ఫోటో పెట్టావో, ఇప్పుడు నువ్వు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫోటో పెట్టుకెళ్ళి ఆ ఫోటో గుర్తు పట్టలేనట్టుగా ఉందనుకో, ఈజీగా మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేస్తారు. సో ఫోటో అనేది మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టారో అలాంటిదే పట్టుకెళ్ళండి. ఓకేనండి, ఇవి డాక్యుమెంట్స్కి సంబంధించిన ఇవండి. సో డాక్యుమెంట్స్ అయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ మస్ట్ అండ్ షుడ్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ట్రేడ్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్ అండ్ 4 ఫొటోస్ 3 months, అంటే 3 months లోపు ఉండాలి అనేది రాశాను అక్కడ 3 months అని. సో ఇదండి సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఫస్ట్ ఏ పార్ట్లో మనకి ఫస్ట్ హెచ్బిటి అంటే హైట్ అనేది ఉంటుంది. ఈ హైట్ ఎంత ఉండాలి, తర్వాత మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో నేను చేశాను. సో హైట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ పార్ట్ మొత్తం అంతా కూడా నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ పార్ట్లో ఎగ్జామ్ అనేది, రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది ఈ రిటర్న్ ఎగ్జామ్ అనేది చాలామంది కొన్ని కేటగిరీస్ అనేది డిస్కస్ చేయట్లేదు. మనం నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ వీడియో అనేది మొత్తం అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే సిఐఎస్ఎఫ్ అప్లికేషన్ పెట్టారో అదైతే మీకైతే చాలా మంచి అవకాశం, మంచి నోటిఫికేషన్, మిస్ చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏమెండెచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళాలి, ట్రేడ్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది. సో ఈ సిఎస్ఎఫ్ అప్లికేషన్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా మన వీడియోని షేర్ చేయమండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్.